అక్టోబర్లో ఏపీ రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఓవైపు జగన్, మరోవైపు పవన్ జనంలోకి వెళ్లేందుకు అక్టోబర్ నెలని ముహూర్తంగా ఎంచుకున్నారు. సీన్ చూస్తే ఎన్నికలు ఇప్పుడే వచ్చేసాయా అన్న అనుమానం కలుగుతోంది. ఇద్దరు జనాదరణ కలిగిన నేతలే. ఒకరిది స్టార్ పవర్, మరొకరిది చరిష్మా పవర్. ఈ రెండు పవర్లలో ఏ పవర్ మోస్ట్ పవర్ఫుల్లో అక్టోబర్ నెలలో తేలబోతోంది. జగన్ పాదయాత్రలకు ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తే ఇకపై తన టైంలో మూడో వంతు రాజకీయాలకేనంటూ ఢంకా బజాయించి చెప్పారు పవన్. పూర్తిస్థాయి రాజకీయాలకే కేటాయిస్తానని, ఇకపై పరోక్షంగా సినిమాలకు దూరం అన్న సంకేతాలనిచ్చారు పవన్. అక్టోబర్ తర్వాత మీరు అడిగి ఆల్రెడీ ఒకటి రెండు సినిమాలు ఒప్పుకున్నాను. వాడికి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి నేను ఎక్కువ భాగం నేను రాజకీయ కార్యక్రమాలకి, పార్టీ నిర్మాణానికి నేను ఇవ్వబోతున్నాను. అందుకని నాకు టైం కుదిరినప్పుడు సినిమాలు చేస్తాను. ఎక్కువ శాతం నేను పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలను తెలుసుకొని వాటికి ఎంత ఆకలింపు చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే జగన్ పాదయాత్రకు వైసీపీ కూడా అక్టోబర్ నెలనే ఎంచుకుంది. అక్టోబర్ 26 నుంచి జగన్ పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రతో పాటు 60 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ప్రశాంత్ కిషోర్ టీం. పాదయాత్ర కోసం 3 అంచెల్లో కార్యక్రమాలను డిజైన్ చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు ఇంటింటికి వైసీపీ కార్యక్రమం, అలాగే 2019 ఎన్నికల కోసం సిద్ధం చేసిన 9 అంశాల మేనిఫెస్టోపై నవరత్నాల పేరుతో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు విజయ శంఖారావం ఏర్పాటు చేశారు. ఈ 3 కార్యక్రమాలను పూర్తిగా పీకే టీం దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. పాదయాత్ర కోసం ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా పూర్తయింది. జగన్ ఈ రేంజ్ లో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోగా పవన్ కూడా అక్టోబర్లోనే జనం మధ్యనే ఉంటానంటున్నాడు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానంటున్నారు. పాదయాత్ర కాకపోయినా దాదాపు అలాంటి వ్యూహంతోనే పవన్ కూడా జనం మధ్య ఉండేందుకు సిద్ధపడుతున్నారు. పాదయాత్రతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావంటున్నారు పవన్. తాను కారులో వెళ్లడమే కష్టమవుతోందని, ఇక పాదయాత్ర చేయడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటున్నారు. అంటే పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు అంటే ఎట్లా? మీరు అంటే పాదయాత్ర చేస్తే రాజకీయాలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1-on-1 సమస్యలు తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను ఆక్వా ఫుడ్ పార్క్ గురించి తెలుసుకున్నానంటే నేను వెళ్ళలేదు. నేను వాళ్ళని ఒక్కోసారి ఉద్దానం కూడా నేను పాదయాత్ర చేస్తే తెలుసుకోలేదు. స్పందించే మనసు ఉన్నప్పుడు, సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని మాట్లాడగలను. అంతేగాని నిజంగా ప్రజలు అంటే నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చి సహకరించగలిగితే నేను పాదయాత్రగా ఏ యాత్రకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. టీడీపీకి నేను రహస్య స్నేహితున్నా. అదే నేను భారతీయ జనతా పార్టీకి టీడీపీ కలిపి స్నేహం లేకపోతే ఎందుకు పనిచేస్తాను? ఖచ్చితంగా రహస్య స్నేహం ఉంది. అందరికీ బహిరంగ తెలిసిందే స్నేహం చేశాను. కానీ ఆ స్నేహం ఏంటంటే ప్రజలకు సంబంధించి సడన్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా ఆ స్నేహం ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా నాకు ఆ మధ్య నేను రకరకాల పరిస్థితుల మీద నేను టీడీపీ మీద మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడ స్నేహం ఎక్కడ ఉంది? కేవలం అంటే స్నేహం ఉన్నది. ఇప్పుడు బంధుత్వం ఉంటేనే మా అన్నయ్య గారిని విభేదించి బయటకు వచ్చింది. అలాంటి ఈ రోజున్న స్నేహం మీద మీరు అది రహస్య స్నేహమే ఉంది. నిజంగా రేపు పొద్దున్న ప్రజలకు ఇబ్బంది కలిగించింది ఏదైనా ఉంటే నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. లేదంటే వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. అది నాకు నేను ఆ పాయింట్లో నేను క్లియర్గా ఉన్నాను. కానీ దీనిలో రహస్య స్నేహం కానీ రహస్య ఎజెండాలు కానీ ఏం లేవు. పవన్ ఇప్పటికిప్పుడు తన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం వెనుక టీడీపీ కుట్ర ఉందన్నది వైసీపీ ఆరోపణ. పవన్ చంద్రబాబు వదిలిన బాణమేనని, అందుకే బాబుతో మీటింగ్ తరువాతే తన కార్యాచరణను ప్రకటించారని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత పైన తన మేనిఫెస్టోలోని నవరత్నాలపై జనంలోకి అవగాహన పెంచుకుంటూ అడుగులు వేయాలని నిర్ణయించుకుంటే పవన్ మాత్రం ఎలాంటి ప్రణాళికను ప్రకటించలేదు.
పవన్ టీడీపీకి రహస్య స్నేహితుడన్న వైసీపీ ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు. తానెవరికి రహస్య స్నేహితుడిని కాదని, టీడీపీ బీజేపీ కూటమితో తాను కలిసి పనిచేసిన మాట వాస్తవమేనని, అందులో రహస్యం ఏముందని ప్రశ్నించారు. టీడీపీకి నేను రహస్య స్నేహితున్నా. అదే నేను భారతీయ జనతా పార్టీకి టీడీపీ కలిపి స్నేహం లేకపోతే ఎందుకు పనిచేస్తాను? ఖచ్చితంగా రహస్య స్నేహం ఉంది, అందరికీ బహిరంగ తెలిసిందే స్నేహం చేశాను. కానీ ఆ స్నేహం ఏంటంటే ప్రజలకు సంబంధించి సడన్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా ఆ స్నేహం ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా నాకు ఆ మధ్య నేను రకరకాల పరిస్థితుల మీద నేను టీడీపీ మీద మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడ స్నేహం ఎక్కడ ఉంది? కేవలం అంటే స్నేహం ఉన్నది. ఇప్పుడు బంధుత్వం ఉంటేనే మా అన్నయ్య గారిని విభేదించి బయటకు వచ్చింది. అలాంటి ఈ రోజున్న స్నేహం మీద మీరు అది రహస్య స్నేహమే ఉంది. నిజంగా రేపు పొద్దున్న ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉంటే నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. లేదంటే వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. అది నాకు నేను ఆ పాయింట్లో నేను క్లియర్గా ఉన్నాను. కానీ దీనిలో రహస్య స్నేహం కానీ రహస్య ఎజెండాలు కానీ ఏం లేవు. 2019 ఎన్నికల్లో వైసీపీదే పై చేయి అవుతుందని కొన్ని రోజుల క్రితం తెలంగాణ సీఎం చేయించిన సర్వేలో లెక్క తేల్చారు. కేసీఆర్ స్వయంగా చేయించిన ఈ సర్వేలో వైసీపీకి 45%, టీడీపీకి 43% ఓట్లు దక్కనున్నాయి. ఇక బీజేపీకి 2.6%, జనసేనకి 1.2% ఓట్లు మాత్రమే దక్కుతాయని ఆ సర్వే తేల్చింది. అయితే ఈ సర్వేపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు పవన్. తన ప్రభావం 2% ఉందని లెక్కగట్టినందుకు సంతోషమేనన్నారు. ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను, నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను, నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది. మొత్తం మీద ఏపీలో యుద్ధానికి వేదిక సిద్ధమైంది. సీన్ చూస్తుంటే ఎన్నికలు ఇప్పుడే వచ్చేసాయా అన్న ఫీలింగ్ కలుగుతోంది. జగన్ వర్సెస్ పవన్ జనంలోకి ఒకేసారి బయలుదేరితే ఏం జరుగుతుంది? ఎవరి బలం ఎంతన్నది ఎలా బయటపడుతుంది? నేతలిద్దరూ కలబడితే జనం ఏం తేల్చుకుంటారు? ఎవరి పక్షం వహిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే 2019 వరకు వేచి చూడాల్సిందే. ఇదే విషయంపై స్పందించడానికి మనతో పాటు ఉన్నారు శంకర్ గౌడ్ గారు, జనసేన నేత. శంకర్ గౌడ్ గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, అక్టోబర్ నుంచి కూడా ప్రజల మధ్యనే ఉంటాను, కంప్లీట్ గా రాజకీయాలపైనే దృష్టి సారిస్తాను అని చెప్పి, ఏమంటారు? అవునమ్మా, అక్టోబర్ నుంచి మేము ప్రజాక్షేత్రంలో ఉంటాము. రాబోయే రోజుల్లో మేము ప్రజల సమస్యల పైన ఏ ప్రభుత్వం ఉన్నా మేము నిలదీస్తాం. సో మరి ఎలాంటి కార్యాచరణ మీరు రూపొందించే అవకాశం ఉందండి? అది ఆల్రెడీ ఆ ప్రక్రియ జరుగుతుంది పార్టీలో. పార్టీ నిర్మాణంలో భాగంగా మేము ముందుకు తీసుకెళ్తాం పార్టీ. ఓకే, అదేవిధంగా శంకర్ గౌడ్ గారు, ఒకవైపు జగన్ కూడా అక్టోబర్ నెలలోనే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి రావాలి అనుకుంటున్నారు. ఇటు చూస్తున్నట్లయితే పవన్ కూడా అదే టైం ని తీసుకోవడం జరిగింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదమ్మా, వాళ్ళ బలం వాళ్ళే, మా బలం మాది. ఓకే, అంటే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా అండి మీ అధినేత మాటలకి? మేమున్నది క్లీన్ గా ఉన్నామమ్మా. ఈ రోజు వరకు అతని మీద ఒక్క మచ్చ లేదు. జనసేన అధ్యక్షుడు అంటే ఈ రోజు ఉన్న యువత అంతా, 2 తెలుగు రాష్ట్రాల యువత ఆయనతో నడుం బిగించి ఆయనతో నడవడానికి సిద్ధంగా ఉంది. చాలా తక్కువ టైం ఉందండి యాక్చువల్ గా చూసినట్లయితే. 2 ప్రత్యర్థి పార్టీలు కూడా మనం చూసినట్లయితే చాలా బలంగా ఉన్నాయి. మరి ఈ టైంలో అంటే పవన్ పైన ఎలాంటి ప్రెషర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయనకున్న ఇమేజ్ క్లీన్ ఇమేజ్, ఎక్కడ కూడా ఒక డాట్ అనేది లేదు. ఈ రోజు రాజకీయాలలో మార్పు రావాలంటే, ఇటువంటి వ్యక్తులు రావాలని మేము ఎక్కడ వెళ్ళినా గానీ బ్రహ్మరథం పడుతున్నారు. అది మీరు చూస్తున్నారు. అండ్ మరోవైపు వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. చంద్రబాబు వదిలిన బాణమే పవన్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈయన ఉన్నది ఒక డాట్ లేదు, క్లీన్ పర్సన్. శంకర్ గారు, అయితే మెయిన్ గా వైఎస్ఆర్సీ ఒకటే చెప్తూ ఉంది, చంద్రబాబు వదిలిన బాణమే పవన్ కళ్యాణ్ అని చెప్పి అంటున్నారు. మరి ఈ మాటలు మీరు ఎలా చూస్తారు జనసేన పార్టీని? మా ఒక్క జనసేన పార్టీ యొక్క బలాన్ని చూసి తట్టుకోలేక ఆ రకంగా మాట్లాడుతున్నారు.
ఓకే రైట్ అండి. జనసేన అనేది చాలా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలలో వెళ్ళబోతుంది. 2019 ఎలక్షన్ లో మీరు చూస్తారు. ఓకే రైట్ శంకర్ గౌడ్ గారు. అది మొత్తంగా అక్టోబర్లో ఏపీ రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఓవైపు జగన్, మరోవైపు పవన్ జనంలోకి వెళ్లేందుకు అక్టోబర్ నెలనే ముహూర్తంగా ఎంచుకున్నారు. సీన్ చూస్తే ఎన్నికలు ఇప్పుడే వచ్చేసాయా అన్న అనుమానం కలుగుతోంది. ఇద్దరు జనాదరణ కలిగిన నేతలే. ఒకరిది స్టార్ పవర్ అయితే మరొకరిది చరిష్మా పవర్. ఈ 2 పవర్లలో ఏ పవర్ మోస్ట్ పవర్ఫుల్లో అక్టోబర్ నెలలో తేలబోతోంది. జగన్ పాదయాత్రకు ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తే ఇకపై తన టైంలో 3వ వంతు రాజకీయాలకేనంటూ డంకా బజాయించి చెప్పాడు పవన్. పూర్తిస్థాయి రాజకీయాలకే కేటాయిస్తానని, ఇకపై పరోక్షంగా సినిమాలకు దూరమన్న సంకేతాలనిచ్చారు పవన్. జగన్ పాదయాత్రకు వైసీపీ కూడా అక్టోబర్ నెలనే ఎంచుకుంది. అక్టోబర్ 26 నుంచి జగన్ పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రతో పాటు 60 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ప్రశాంత్ కిషోర్ టీం. పాదయాత్ర కోసం 3 అంచెల్లో కార్యక్రమాలను కూడా డిజైన్ చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు ఇంటింటికి వైసీపీ కార్యక్రమం, అదేవిధంగా 2019 ఎన్నికల కోసం సిద్ధం చేసిన 9 అంశాల మేనిఫెస్టోపై నవరత్నాల పేరుతో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు విజయ శంఖారావం ఏర్పాటు చేశారు. ఈ 3 కార్యక్రమాలను పూర్తిగా పీకే టీం దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. పాదయాత్ర కోసం ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా పూర్తయింది. మరి జగన్ ఈ రేంజ్ లో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోగా, మరి పవన్ కూడా అక్టోబర్లోనే జనం మధ్యకు ఉంటానని అంటున్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని అంటున్నారు. పాదయాత్ర కాకపోయినా దాదాపు అలాంటి వ్యూహంతోనే పవన్ కూడా జనం మధ్య ఉండేందుకు సిద్ధపడుతున్నారు. మరి పాదయాత్రతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావంటున్నారు పవన్. తాను కారులో వెళ్లడమే కష్టమవుతోందని, ఇక పాదయాత్ర చేయడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పవన్ స్పష్టం చేయడం జరిగింది. పవన్ ఇప్పటికిప్పుడు తన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నది. మరి దీనిపైన స్పందించడానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రోజా గారు చెప్పండి, ముఖ్యంగా మీరు ఆరోపిస్తున్నది చంద్రబాబు వదిలిన బాణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. అతని ప్రెస్ మీట్ లో ఎటువంటి స్పష్టత ఉంది, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా అతను ముందుకు నడుస్తున్నాడు అనేది మీకే స్పష్టమవుతుంది. ఎందుకంటే పవన్ కూడా చాలా క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది, వారిపైన పోటీ అయినా కూడా నేను చేస్తానని చెప్తుంటే, మరి 2014లో ఆయన పార్టీ పెట్టింది నిజం కాదా? మరి ఇంతవరకు ఆయన జనసేన తరఫున ప్రజల సమస్యల మీద ముందుకు వచ్చింది మరి నిజం కాదా? కానీ ఏ సమస్యనైనా కూడా 1 డే 1 అవర్ డిస్కస్ చేయటం, ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేయటం, వెళ్ళిపోవటం. ఎప్పుడైతే జగన్ గారికి క్రేజ్ వస్తుందో ఏదైనా సమస్య మీద పోరాడినప్పుడు దాన్ని డైల్యూట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకొచ్చినట్టు ప్రతి అంశంలో, ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఈరోజు ఉద్దానం కిడ్నీ విషయంలో కానీ ఏదైనా మీరు తీసుకుంటే మీకు స్పష్టమవుతుంది. అలానే రోజుగా మనం ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్ మాసం అనేది ఇప్పుడు చాలా క్రూషియల్ గా కనిపిస్తోంది. అటు జగన్ ఇటు పవన్ ఇద్దరు కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు, జనం మధ్య ఉండాలనుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో జగన్ గారు 7 సంవత్సరాలుగా ఉన్నారు. పార్టీ పెట్టిన క్షణం నుంచి లాభ నష్టాలని ఆలోచించకుండా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటూ వారి సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. పార్టీ పెట్టి ఎలక్షన్లు కూడా పోకుండానే తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడు. ఈరోజు పవన్ ని జగన్ గారితో మీరు పోల్చడం సరైన పద్ధతి కాదు. అండ్ రెండవది, పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్లో పాదయాత్ర చేస్తే అన్ని సమస్యలు తెలుసుకుంటా అన్నాడు. ఇంతవరకు పాదయాత్ర చేయనే లేదు. అలాగే మీరు చూస్తే వైజాగ్ లో మరి దక్షిణ భారతదేశ ప్రజల తరఫున మీటింగ్ పెడతా అన్నాడు, ఇంతవరకు పెట్టలేదు. ప్రత్యేక హోదా మీద పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తానన్నాడు, ఇంతవరకు పట్టించుకోలేదు. ఈరోజు గరగపర్లో అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే శాంతి భద్రతల ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను వెళ్ళలేదు అంటాడు. మరి పీఆర్పీలో ఉన్నప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రాంతాలు తిరిగారు కదా, అప్పుడు రాని శాంతి భద్రతల సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే శాంతి భద్రతల
సమస్య ఎవరు సృష్టిస్తారు? ప్రభుత్వం సృష్టిస్తుందా లేదా పవన్ కళ్యాణ్ గారు సృష్టిస్తారా? మొన్న కూడా ఏ విధంగా మహిళల్ని కొట్టి లారీల్లో వేస్తుంటే కనీసం మానవతా దృక్పథంతో కూడా కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఆ మహిళలందరూ కూడా ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళిన వాళ్ళే. గతంలో ఈయన ప్రశ్నిస్తానని చెప్పి ఇంతవరకు ప్రశ్నించకపోవడం కూడా మనం చూసాం. కాబట్టి ఏ ఒక్క ఇష్యూలో కూడా ఇంతవరకు ప్రజల పక్షాన ఆయన పోరాడింది లేదు. ఎక్కడ ప్రజల సమస్యలతో మరి చంద్రబాబు నాయుడు ప్రశ్నించింది లేదు. ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయితే కనీసం ప్రభుత్వాన్ని ఏ మాట అనకుండా ఎంతసేపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారే తప్ప మరి చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయితే ఎందుకు మీరు ప్రశ్నించలేదని ఆయన అడగట్లేదు అంటేనే రాజకీయం ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఈ రోజు అక్టోబర్ నుంచి జగన్ గారు పాదయాత్ర చేస్తుంటే ఎక్కడ అతని క్రేజ్ పెరిగిపోతుందో దాన్ని ఎట్లయినా డైల్యూట్ చేయాలన్న విధంగా ఈ రోజు మళ్ళీ కూడా ఆయన్ని ప్రత్యక్ష రాజకీయాల పేరుతో ముందుకు తీసుకొస్తుంది. నిజం కాదా? ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్కి ఇంత హైప్ ఇస్తుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు టీఆర్పీ పెట్టినప్పుడు ఎలా అయితే కింద పడేశారో ఈ పచ్చ పేపర్లు పచ్చ ఛానల్ అలాగే మళ్ళీ పడేస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. వెల్కమ్ బ్యాక్. నంద్యాల ఉప ఎన్నికకు నగారా మోగిన వేళ రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఎన్నికలు లేనంత ఉత్కంఠ రేపుతున్న నంద్యాల పాలిటిక్స్ ను రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం ఆసక్తితో గమనిస్తున్నారు. నంద్యాల కోటపై జెండా ఎగురవేసే నందన మహారాజు ఎవరా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. అసలు నంద్యాలలో ఉన్న వాస్తవ పరిస్థితులేంటి? గతానికి ఇప్పటికీ తేడా ఏంటి? ఈ ఎన్నికల్లో మైనార్టీల ప్రభావం ఎంత? ప్రభుత్వం తాజాగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అధికార పార్టీకి ఎంతవరకు లాభిస్తాయి? ఇలాంటి అనేక అంశాలతో కూడిన నంద్యాల ఉప ఎన్నికపైన హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. జిల్లాతో పాటు రాష్ట్రమంతా ఎప్పుడెప్పుడు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేళ్లకు కేంద్ర ఎన్నికల కమిషన్ నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. సరిగ్గా నెల రోజుల్లో నంద్యాల బాద్షా ఎవరో తెలియనుంది. ఇదే నేపథ్యంలో అసలు నంద్యాల గెలుపోవడంపై ప్రభావం చూపే అంశాలేంటి? అసలు నంద్యాలలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ పడుతున్న ఎత్తులకు పై ఎత్తులేంటి? ప్రధానంగా అభ్యర్థులు ఏ వాదనతో ప్రజల దగ్గరికి పోతున్నారు? మరి నంద్యాల ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? 28వ తేదీన నంద్యాల బాద్షా ఎవరు? హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనంలో. పేరులో నందనవనాలు నింపుకున్న నంద్యాల పేరుకు తగినట్టే ప్రశాంతమైన ప్రదేశం. ప్రగతిని కాకుండా ఇక్కడి ప్రజలు ఎలాంటి కక్షలకు తావియ్యరు. పరిసర ప్రాంతాల్లో అలజడులు తలెత్తినప్పుడు కూడా నంద్యాల ప్రజలు ఎప్పుడూ సంయమనం వీడలేదు. అందుకే రాయలసీమలో నంద్యాలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. 2 మండలాలతో కూడిన నంద్యాల 2,07,000 ఓట్లు కలిగి ఉంది. పూర్వం నందనవనంగా పిలువబడే ఈ ప్రాంతాన్ని నందన మహారాజులు పాలించారని ప్రతీతి. నల్లమల అడవులకు సమీపంలో ఉన్న నంద్యాల పట్టణం వర్తక వాణిజ్య కేంద్రంగా కర్నూలు జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నంద్యాల మొత్తాన్ని కలుపుకుని ఉన్న మహానంది మండలం శ్రీశైలం నియోజకవర్గంలో విలీనమైతే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గోస్పాడు మండలం నంద్యాలలో చేరింది. అప్పటి నుంచి ఈ 2 మండలాల్లో పట్టు పెంచుకునేందుకు నంద్యాల నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోపక్క గోస్పాడు, మహానంది, బండి ఆత్మకూరు, పాణ్యం మండలాలతో పాటు మిగిలిన ప్రాంతాల నియోజకవర్గాల ప్రజలందరూ కూడా నిత్యం ఏ అవసరమైనా నంద్యాలకు తరలి రావాల్సిందే. రైతులు ఎరువులు కావాలన్నా, గ్రామస్తులు నెలసరి సరుకులు తీసుకోవాలన్నా, కుటుంబంతో సహా సినిమాకు వెళ్లాలన్నా కూడా, అలాగే సరదాగా హోటల్కి వెళ్లాలన్నా వీరందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ నంద్యాల మాత్రమే. అంతగా చుట్టుపక్కల ప్రాంతాల వారికి నంద్యాల నియోజకవర్గం పెనవేసుకుపోయింది.
కీలకమైన నంద్యాల నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు అన్ని పార్టీల నేతలు మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మన దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఒకప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ ప్రాంతం నుండే ఎన్నికయ్యారు. ఎన్నో ఆశలతో వారిని ఈ ప్రాంత ప్రజలు చట్టసభలకు పంపినా నియోజకవర్గం ఆశించిన అభివృద్ధిని మాత్రం సాధించలేకపోయింది. ఇక తాజాగా ఉప ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా అధికార టీడీపీ నంద్యాలను నిజమైన నందనవనంలా మారుస్తానంటూ ముందుకొచ్చింది. ఎలక్షన్ల కోసమే ఈ ఫండ్స్ రిలీజ్ చేసినారు అనే ఉద్దేశం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ ఒక అభివృద్ధి చేసే కార్యక్రమాలు కానీ, అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు కానీ ఓట్ల కోసమే చేస్తారు తప్ప ఇంకోదానికి కాదని ప్రజల భావన ఉంది. అయితే అధికారంలో ఉన్న 3 ఏళ్లు నంద్యాలను పట్టించుకుని చంద్రబాబు నాయుడు ఎన్నికల మీద కన్నేసి మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. ఆ విమర్శలు తిప్పికొట్టేందుకు టీడీపీ నేతలు కూడా దీటుగానే స్పందిస్తున్నారు. నంద్యాల రాజకీయంగానూ వర్తక వాణిజ్య పరంగానూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ వస్తోంది. ఫ్యాక్షన్ హత్యలకు ఒకప్పుడు కర్నూలు జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటే నంద్యాల పక్కనే ఉన్న ఆళ్లగడ్డ బాంబుల మోతతో దద్దరిల్లేది. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నంద్యాల మాత్రం ప్రశాంతంగానే ఉండేది. గొడవలకు, వివాదాలకు ఇక్కడి ప్రజలు ఎంతో దూరం. ఫ్యాక్షన్ హత్యలు నంద్యాల పరిసర ప్రాంతాల్లో కనిపించడమన్నది చాలా తక్కువ. ఈ ప్రాంత ప్రజలు ఎంతో శాంతి కాముకులుగా పేరు తెచ్చుకున్నారు. కర్నూలు జిల్లాలో నంద్యాల నియోజకవర్గం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలందరూ ఆదాయ సమీకరణ మీదే ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇతరుల జోలికి వెళ్లకుండా తమ వ్యాపారాభివృద్ధిపైనే మనసు కేంద్రీకరిస్తారు. చాలా వరకు వివాదాలకు దూరంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు సృష్టించని నాయకులనే ఇక్కడి ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఇప్పటి వరకు నంద్యాల నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 16వసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 2 సార్లు ఉప ఎన్నికలు జరిగిన సందర్భాలున్నాయి. ఇక్కడ టీడీపీ నుండి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యేగా 3 సార్లు ప్రాతినిధ్యం వహించి మున్సిపల్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తే, శిల్పా మోహన్ రెడ్డి 2 సార్లు జయకేతనం ఎగురవేసి రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పక్షాన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఈ ఇద్దరు నేతలు నంద్యాలపై తమ పట్టు నిలుపుకున్నారని చెప్పాలి. సౌమ్యులుగా పేరున్న ఈ నేతలకే నంద్యాల ప్రజలు పట్టం కట్టారంటే ఇక్కడి ప్రజలు స్పందించే తీరును అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ తరఫున పోటీలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని నంద్యాల నుండే ప్రారంభించారు. అలాగే 3 సార్లు నియోజకవర్గంలో గెలిచిన రికార్డును ఎన్ఎండి ఫరూక్ సొంతం చేసుకున్నారు. మారుతున్న జన సమీకరణల నేపథ్యంలో ప్రస్తుతం అభ్యర్థుల బలాబలాలపై, గెలుపోటములపై, వ్యక్తిగత రికార్డుపై చర్చ జోరుగానే సాగుతోంది. ప్రతిపక్షాలు దీన్ని దుర్దల్లి వాళ్ళు అనుకూలంగా మర్చకాలని చూస్తున్నారు. కానీ ఇది ప్రజలు దీన్ని కూడా గమనిస్తున్నారు. 20 ఏళ్ల డెవలప్మెంట్ ఈరోజు జరుగుతుంది 1.5 ఇయర్లో. కానీ ఈ డెవలప్మెంట్ పోగొట్టుకుంటే నంద్యాల ప్రజలు మేము ఎది వాళ్ళం అవుతాము. కానీ నంద్యాలలో టీడీపీని ఖచ్చితంగా గెలుపుకొచ్చి వైఎస్ఆర్ని భారీ మేయర్తో ఓడియాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. టీడీపీ అభివృద్ధి కార్యక్రమాల్లోని మర్మాన్ని నంద్యాల ప్రజానీకం నిశితంగా పరిశీలిస్తోంది. నంద్యాలలో ప్రధానంగా 4 సామాజిక వర్గాలే గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. మొదటగా మైనార్టీలు, 2వ స్థానంలో కాపులు ఉంటే 3-4 స్థానాల్లో వైశ్యులు, ఎస్సీ ఎస్టీలు కొనసాగుతున్నారు. ఏ 2 సామాజిక వర్గాలనైనా కలిసికట్టుగా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ముస్లింలు, ఎస్సీ ఎస్టీలు ఏకమైతే ఆ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడన్న నమ్మకం ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఉంటుంది. నంద్యాల పట్టణంతో పాటు గోస్పాడు మండలం కలుపుకుని నియోజకవర్గంగా ఉన్నాయి. ఇందులో మొత్తం ఓట్లు 2,07,000గా ఉన్నాయి. అందులో ప్రధానంగా 65,000 ఓటర్లు ముస్లింలు, 35,000 కాపులు, 20 నుంచి 25,000 మధ్యలో వైశ్యుల ఓట్లు ఉంటాయి. ఇక అంతే సంఖ్యలో ఎస్సీ ఎస్టీ ఓటర్లు కూడా ఉన్నారు. మిగిలిన ఓట్లు మిగతా అన్ని సామాజిక వర్గాలకు చెందినవిగా ఉన్నాయి. గతంలో దీనిపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలన్నీ పూర్తిగా ప్రధాన సామాజిక వర్గాలను బేస్ చేసుకునే గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధిక మెజార్టీగా ఉన్న మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ తెగ తంటాలు పడుతోంది. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ పదవి కోసం ఆశగా ఎదురు చూసిన ఎన్ఎండి ఫారూక్ నంద్యాల ఉప ఎన్నిక పుణ్యమా అంటూ గవర్నర్ కోటాలో ఆ పదవిని దక్కించుకున్నారు. అలాగే మరో మైనార్టీ నేతగా ఉన్న
నౌమాన్ను ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి వరించింది. ప్రస్తుతం ఈ అంశాలు అధికార పార్టీకి పనికొచ్చేవిగా కనిపిస్తున్నాయి. నంద్యాల నియోజకవర్గ ప్రజలు క్షమించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. గతంలో ఇన్ని సంవత్సరాలుగా ఏం చేశాం, ఈ సంవత్సరాలుగా ఇన్ని కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఈ పట్టణంలో రోడ్ వైండింగ్స్ కానీ, ఇండ్లు కానీ, శ్యామకాలం కానీ, కుందు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా జరుగుతున్నాయి. కాపు కమ్యూనిటీకి సంబంధించి 2 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, వ్యక్తిగత రుణాల మంజూరు, ఫెడరేషన్ నిధుల కింద స్వయం ఉపాధి కోసం పనిముట్ల పంపిణీ, వీటితో పాటు వివిధ వర్గాలకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నంద్యాలలో నిధుల వరదను పారిస్తున్నాయి. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.